ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంటే ఆయన ప్రవేశించినటువంటి ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన పరలోకములో ప్రవేశించి ఆ నిజమైనటువంటి సన్నిధిని మనకు అనుగ్రహించాడు. నిజమైన సన్నిధి దేవుడు అనుగ్రహించాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారం ఉన్నప్పటికీ ప్రజలందరూ ఆవరణములో ఉండాలి. కొంతమంది మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. కేవలం 1 సంవత్సరానికి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. దానికి కూడా నియమాలు నిబంధనలు దేవుడు ఏర్పాటు చేశాడు. అట్లయితే మనం గమనిస్తున్నాం, యేసు ప్రభువు హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో ప్రవేశించలేదు, కానీ పరలోకములోనే ప్రవేశించి ఆ నిజమైన పరిశుద్ధ స్థలము లేదా నిజమైన సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహించాడనే అమూల్యమైన సత్యాన్ని